ఎవ్రీవన్, ఇది వచ్చి ఒక హార్వెస్ట్ వీడియో. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు హార్వెస్ట్ వచ్చి మునక్కాయలతో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ దూరంగా ఒక మునక్కాయ ఉందండి, ఆ మునక్కాయని హార్వెస్ట్ చేస్తున్నాను. వీటిల్లో నుంచి ఏదైనా ఒకటి హార్వెస్ట్ చేస్తే మిగతాయి గ్రో అవుతాయండి. ఇది చూడండి, ఇదైతే నేను నేల మీద ఉండే కోస్తున్నాను. ఎప్పుడు మనము టెర్రస్ గార్డెన్లో ఎక్కువ హైట్ పోనివ్వకూడదు. చెట్టు 5 అడుగులకు మించి పోనివ్వకుండా ఉంటే బెటర్ అండి. ఇవి 2 మునక్కాయలు. ఇక్కడ క్యారెట్ హార్వెస్ట్ చేద్దామండి. యాక్చువల్లీ ఈ క్యారెట్ అన్ సీజను. ఈ కంటైనర్లో ఒక 2 ఉన్నాయండి, వాటిని హార్వెస్ట్ చేద్దాం. ఖర్జూరం చెట్టును చూసారా? ఇది ఖర్జూరం చెట్టు అండి. మనం తిన్నప్పుడు ఖర్జూరం విత్తనాలు పడతాయి కదా, ఆ విత్తనాల ద్వారా వచ్చిన చెట్టు. నేను ఇది ఎక్కడికి పోయిందా అనుకుంటున్నానండి. కంటైనర్లో అడుగును పడినట్లుంది టాఫీ. నేను సాయిల్ మిక్స్ అలా చేసుకునేటప్పుడు యూజ్ చేసే టాఫీ ఏంటా చేతి గట్టిగా తగులుతుంది అనుకుంటున్నా. ఎక్కడ వెతికినా కనిపించలేదండి. ఒక్కొక్కసారి మనకి తెలియకుండా ఈ సాయిల్ మిక్స్లో ఏదో ఒక పని చేసేటప్పుడు వేసేసినట్లున్నాను. ఎన్నో రోజుల నుంచి కనిపించట్లేదన్న టాపిక్ కనిపించేసింది. ఇది చూడ్డానికి పైన ఆకులు బొకేలాగా ఉన్నాయండి. ఎవరికైనా మనం దీన్ని తీసుకెళ్లి గిఫ్ట్ కింద ఇచ్చేసేయచ్చు అండి, బొకేలాగా. కింద గడ్డల కంటే కూడా పైన ఉన్న క్యారెట్లు. ఇక్కడే వీటిని వాష్ చేసుకున్నామండి, మళ్ళా కింద దాకా తీసుకెళ్లకుండా. క్లీన్ చేశాక మన బొకే ఇలా ఉందండి. చాలా బాగుంది, ఫ్రెష్గా ఆర్గానిక్గా. మనకి చిన్న గడ్డలు వచ్చినా కానీ హ్యాపీ అండి, నాట్ బ్యాడ్. టమోటాలు హార్వెస్ట్ చేద్దామండి. ఇంకా టమోటాలు సీజన్ అయిపోయినాయి. చెట్లు చూడండి ఎండిపోయినాయి. ఇంకా ఉంచినా కానీ వేస్టేనండి, ఇంకా తీసేయాల్సిందే. ఈ ఎండలకి చలికాలం టమోటాలు తట్టుకోలేవండి. ఎండాకాలం టమోటా విత్తనాలు ఉంటే అవి వేసుకుంటే ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది. మీకు చలికాలం టమోటాలా ఎండాకాలం టమోటాలా అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే, మీరు షాప్కి వెళ్ళి ఇప్పుడు కొనుక్కొని వచ్చిన టమోటాలు 3 నెలల క్రితం వేసిన చెట్టు ఇవి. అంటే ఇప్పుడు మీరు మార్చి నెలలో మీరు టమోటాలు కొన్నారనుకో, ఆ చెట్టు జనవరిలో పెట్టిన విత్తనాలు. అలాగా మీరు ప్రతి నెల ఒక్కొక్క టమోటా షాపు నుంచి తెచ్చుకొని దాని మీద నెల పేరు రాసి పెట్టుకుంటే 3 నెలల క్రితం వేయాల్సిన విత్తనాలు మీరు ప్రతి సంవత్సరం వింటర్ సీజన్ విత్తనాలు లేదా సమ్మర్ సీజన్ విత్తనాలు అని మీరు కొనవనలేదండి. మనం షాపు నుంచే కలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా టమోటాలు కంపల్సరీగా ఉంటాయండి. సమ్మర్ సీజన్ టమోటాలు వేరు, వింటర్ సీజన్ టమోటాలు వేరు, రైనీ సీజన్లో వచ్చే టమోటాలు వేరు.
ఏ వాతావరణానికి తట్టుకునే టమోటాలు ఆ వాతావరణంలో మనం వాడతాము. అంటే ఇప్పుడు మనము గొడుగులు రైనీ సీజన్ లో వేసుకుంటాం కానీ చలికాలంలో గొడుగు వేసుకొని తిరగం కదా. అలాగే మన మొక్కలు కూడా వర్షాకాలానికి తట్టుకునే మొక్కలు ఒక రకం ఉంటాయి, ఎండాకాలానికి తట్టుకునేవి ఒక రకం విత్తనాలు ఉంటాయి, చలికాలం తట్టుకునే విత్తనాలు ఒక రకం ఉంటాయి. మనము దానిని బట్టి మనం వేసుకుంటే మనకి ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది. నేను మొత్తం హార్వెస్ట్ చేశానండి, చిన్నవి కూడా. ఇంకా మనము ఈ చెట్లు తీసి కంపోస్ట్లో వేసుకోవటం బెటర్ అండి. ఈ మిల్లీ బగ్స్ అన్ని మొక్కలకి అటాక్ అవ్వకుండా ఉంటాయి. ఈ చిన్నవి అయినా పర్వాలేదండి, మన పండిన వాటిలో వేసుకుంటే ఈ చిన్నవి కూడా పండుతాయండి. పచ్చి వగరుగా ఉంటాయి, ఇంత చిన్నవి వాడితే మాత్రం పండాక వాడుకుంటే బెటరు. ఈ మొక్క పీకేద్దామండి. మళ్ళీ వీటిని ఎత్తి కంపోస్ట్లో మనం రీసైక్లింగ్ చేసుకుందామండి. మిల్లీ బగ్స్ ఉన్నా నో ప్రాబ్లం అండి, మట్టిలోకి వెళ్ళిపోయాక ఏం కాదు. వీటిని మనం ఎండాకైనా వేసుకోవచ్చు, అవి చనిపోతాయి. గ్రీన్గా ఉండే వాటి మీద మిల్లీ బగ్స్ ఉంటాయి. ఒక తీసేసిన చెట్టు నుంచి ఇన్ని కాయలు వచ్చాయండి. ఈ కొమ్మ ఎందుకనో ఎండిపోయిందండి, అందుకని ఒక కాయ పండింది, ఇంకోటి పండలేదు. ఏమన్నా హార్వెస్ట్ చేసేటప్పుడు అలా డిస్టర్బ్ అయినట్లుంది. ఈ చెట్లు కూడా అయిపోయినాయి అండి. ఈ చెట్లు అయిపోయే లోపల నేనేం చేశానంటే ఈ కుండీలో ఒక వంగ మొక్క పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ ఈ టమాటా చెట్టు పక్కన కూడా ఒక వంగ మొక్క ఉంది. ఇది అయిపో వచ్చింది. ఇక్కడ ఉన్న కాయలు పండితే సరిపోతుంది తప్పించి ఇంకా తర్వాత ఈల్డింగ్ అయితే ఏమీ రాదు. ఈ లోపల ఈ వంగ మొక్కలు అనేవి పూత పిందె స్టార్ట్ అయిపోతాయి, చూసారా. అట్లా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఒక మొక్క అయిపోయేసరికి ఇంకొక మొక్క మనకి ఈల్డింగ్ వస్తుంది. యాక్చువల్లీ ఈ కంటైనర్లో మొక్క ఎండిపోయిందండి, రిమైనింగ్ మొత్తం బాగానే ఉంది. ఈ వంగ మొక్క స్టార్ట్ అవుద్ది, ఇంకా దీన్ని ఇలాగే ఉంచే కంటే కూడా దీన్ని తీసేస్తున్నాను. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలండి, పక్కన చెట్లు ఉంటాయి కదా, అవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా తీయాలి. ఒకే కర్ర కట్టున్నాం కాబట్టి ఇలా కేర్ఫుల్గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మనకు ఒక చెట్టు అయిపోయేసరికి కొంచెం ప్లేస్లో అయినా ఇంకొక చెట్టు మనకి ఈల్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనం మంచి హార్వెస్ట్ చేసుకోగలుగుతాము. మనకు హార్వెస్ట్లు వస్తే మనకి ఇంకా పెంచాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను ఈ హార్వెస్ట్ వీడియోస్ కూడా నేను అందుకే చూపిస్తున్నానండి. దీన్ని ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో అవుతారు. చాలా ఈజీ, ఇది పెద్ద డిఫికల్ట్ ఏమీ కాదు అన్నటం కోసమే ఆర్గానిక్గా నేను చేసే ప్రతి ఒక్కటి మ్యాక్సిమం 50% నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ మొక్క తీసేసాక ఇక్కడ వంగ మొక్క రెడీగా ఉంది ఫ్లవరింగ్కి. అప్పుడు మనకి కంటైనర్స్ వేస్ట్ కాకుండా ఉంటాయి, కంటిన్యూషన్ ఈల్డింగ్ ఉంటుంది. ఈ టమోటా మొక్క బాగానే ఉంది. ఇక్కడ వంగ చెట్టు చాలా చిన్నదిగా ఉంది. ఈ కాయలు అయిపోయే సమయానికి ఈ వంగ చెట్టు కూడా కాపుకొస్తుంది. ఇక్కడ ఒక టమోటా చెట్టు ఎండిపోయిందండి, ఎండిపోయిన చెట్టుకి ఒకటి పండిపోయింది. ఇది కలుపు మొక్క అండి. ఇలాంటి కలుపులను ఎంకరేజ్ చేస్తే మనకి మెయిన్ ఈల్డింగ్ అనేది రాదు. దాంట్లో ఆల్రెడీ పచ్చిమిరపకాయ మొక్క ఉంది, ఆ పచ్చిమిరపకాయ కాపు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎందుకనో ఈ కాయలు పాడినట్లు వచ్చాయండి. నేను మొన్న గార్డెన్ వర్క్ చేసేటప్పుడు దీనికి తార్లు కట్టాను, ఆ కట్టే ప్రాసెస్లో నలిగినట్లుంది మొక్క, మొత్తం పోయినాయి కాయలు. చెట్టు ఎక్కడా అసలు పచ్చగానే లేదండి. ఇక్కడ ఈ చెట్టుని కూడా ఇంకా తీసేద్దామండి. యాక్చువల్లీ ఈ కంటైనర్లో టమోటా మొక్క ఎండిపోతుంది. కంటిన్యూషన్ నేను కాకరకాయ విత్తనం పెట్టానండి, కాబట్టి ఇది ఎండిపోయినా ఇప్పుడు ఈ మొక్క పీకుదామంటే ఈ తీగ అల్లుకొని ఉంది, ఈ తీగ డిస్టర్బ్ అవుద్ది. దాని మొదలు నేను మొక్క జస్ట్ స్టెమ్ దగ్గర నుంచి లాగేస్తున్నానండి. మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్తున్నాను. ఆ స్టెమ్ మాత్రమే ఎండిపోతుంది. మనం ఆ మొక్కను అసలు కదిలించకుండా వదిలేసాము అంటే మిగతా ఎనర్జీ మొత్తం ఆ కాకర చెట్టే తీసుకుంటుంది. అంటే మళ్ళీ ఇది ఎండిపోవడానికి ఆ మట్టిలో ఎనర్జీ మొత్తం వేస్ట్ అవ్వకుండా కాకర చెట్టు అకటమని ఇదిగోండి మొక్క వేరు దగ్గర నేను తీసేసాను, వేరు వ్యవస్థ అనేది తీసేసాను. మీకు ఎప్పుడైనా ఇలాగా తీగ మొక్క ఫ్రెష్గా అల్లుకొని ఉంటే కర్ర డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం కోసం మీరు ఇలా చేసుకోవచ్చు.
ఈ రోజు అన్ని ఎండిపోయిన టమోటాల నుంచి కాయలు కోయటమేనండి. అన్ని చెట్లు వింటర్ క్రాప్ అన్నీ అయిపోయినాయి. ఆ చెట్ల నుంచి ఎండిపోయిన వాటి కాపుని హార్వెస్ట్ చేయించాల్సి వస్తుంది. ఈరోజు అన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి కాయలు అయితే. ఇంత చిన్న కాయలైనా వేస్ట్ చేయబుద్ధి కావట్లేదండి. మన చేతులతో మనం గ్రో చేసుకున్నాం కదా. ఇక చూడండి, బుజ్జి మస్క్ మిల్లను మిల్లీ బగ్స్ ఎలా వచ్చాయో, కానీ చూడడానికి ఎంత క్యూట్ గా ఉందో ఈ మస్క్ మిల్లను. చాలా చిన్న సైజులో, సో క్యూట్. మిల్లీ బగ్స్ నేను చేత్తోనే తీసేస్తున్నానండి స్ప్రే కొట్టేదానికంటే ముందు. ఈ ఎండలకి ఈ మిల్లీ బగ్స్ అస్సలు కంట్రోల్ చేయలేమండి. ఇక్కడ కూడా ఒక ఎండిపోయిన టమోటా చెట్టు. ఈ రోజు అన్ని పచ్చి టమోటాలు ఎండిపోయిన చెట్ల నుంచి కలెక్ట్ చేసినాయి. ఇన్ని టమోటాలు వచ్చాయండి, కాకపోతే అన్ని పచ్చియే ఈసారి. నో ప్రాబ్లం. ఇంకా దొండకాయలు హార్వెస్ట్ చేద్దామండి. ఇక్కడ కొంచెం చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. చిక్కుడుకాయలు కూడా కలిపి హార్వెస్ట్ చేద్దాం. ఎపిక్స్ పోయినాయండి మన చిక్కుడుకాయలకి. ఇన్ని దొండకాయలు చిక్కుడుకాయలు కలిపి ఒక 1/2 కిలో వచ్చాయండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు, క్యారెట్లు తీసాక ఇక్కడ కనిపిస్తున్నాయండి. పచ్చిమిరపకాయలు పండిపోతున్నాయి ఇక్కడ ఒక చెట్టుకి. ఎంత బాగుంటాయోనండి అసలు మన ఇంట్లో పచ్చిమిరపకాయలు. అందులో ఇవి బాగా కారం పచ్చిమిరపకాయలు. అసలు ఒక్క చెట్టుకే చూడండి బాగా కాస్తాయి. అయితే ఇక్కడ ఉన్న ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దామండి. కావాలంటే మళ్ళా పెట్టుకోవచ్చు. ఈ చిన్న వాటి కోసం వదిలిపెట్టే బదులు ఏదైనా మస్క్ మిల్లనో ఏదైనా పెట్టుకుందాము. ఈ కంటైనర్ చూసారా, ఇది పగిలిపోయిన టబ్ అండి. ఈ పగిలిన ప్లేస్ లో ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ వేసి పెట్టుకున్నాను. ఈ టబ్ అసలుకి కదిలిస్తేనే చాలు అంత ముక్కలు ముక్కలు అయిపోతుంది. మనము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తే ఏ వస్తువునైనా పనికి రాదు అనే స్టేజ్ దాకా వాడచ్చండి. ఇది ఎక్కడ టచ్ చేస్తే అక్కడ బ్రోక్ అయిపోతుంది. అసలు టచ్ చేయకపోయినా కానీ విరిగిపోతుంది. ఆ కండిషన్కి వచ్చినా కానీ నేను వాడటం అయితే ఆపలేదండి. దీనికి సాయిల్ మిక్స్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఈల్డింగ్ అయితే మారుస్తున్నాను తప్పించి కంటైనర్ని టచ్ కూడా చేయట్లేదండి. టచ్ చేస్తే ఇదిగోండి ఇలా ముక్కలు. టచ్ చేయకపోయినా ఈ మధ్య విరిగిపోవటం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపించినట్లయితే లాస్ట్ హార్వెస్ట్ లో మనం బంతి పూలు కోసాము 1 కేజీ డబ్బాలో అని. గత 3 హార్వెస్ట్ల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఆ చెట్టు ఎండిపోయిందండి. చెట్టు ఎండిపోతే ఈ మొక్కను తీసేసాం కదా, ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. మనము కూరగాయల్లాగా మనం పూల మొక్కల్ని కూడా మనం ఇలాగా ప్లాన్ చేసుకుంటే కంటిన్యూషన్ మనకి ఈల్డింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ బగడి బంటి పూలు ఉన్నాయండి, ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి మాల బాగానే వస్తుందండి. ఒక 1/2 దాకా వచ్చింది. లాస్ట్ టైం హార్వెస్ట్ లో మాల కడతానన్నా కదా, ఇది ఒక్కొక్కటి పెడితే అది రాలిపోతున్నాయి దేవుడికి. అందుకోసం అని చెప్పేసి నేను మాలలాగా కడుతున్నాను. ఒక 5-6 పూలు అయితే మనం డైరెక్ట్ పటాలకి పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్క పటానికి 2 వచ్చి ప్రకారం అట్లయితే. కానీ ఎక్కువ పూలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా మాల కట్టుకోవటమే బెటర్. ఈ చిన్న చిన్న వాటిని ఒక్కొక్కటి పెట్టే బదులు దేవుడికి ఇక్కడ చూసాను మస్క్ మిలన్ చిన్నది భలే ఉంది. దీని మీద కింద ఒక రాయి పెట్టాలండి, లేకపోతే ఈ వేడికి కింద భాగం వరకు కుళ్ళిపోతుంది.
మనకి ఆఫ్టర్నూన్ ఎండ అలా ఉంటుంది కదా, మార్నింగ్ ఎండ అలాంటప్పుడు ఇది కుళ్ళిపోతుంది. కాబట్టి కింద ఒక టైల్ ముక్క పెట్టాము అంటే అంత హీట్ రాకుండా ఉండుద్ది. కుదిరితే దీన్ని ఎత్తి సేమ్ కంటైనర్‌లో ఏదైనా పెట్టడానికైనా ట్రై చేయండి. లేదా వైన్ ఇరిగిపోద్ది అనుకుంటే దాని మీద ఇట్లాగా రాయి పెట్టండి దాని కింద. నేలని తగలకుండా, ఫ్లోర్‌ని తగలకుండా. ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయండి. నెక్స్ట్ మనము తోటకూర, పన్నగంటి కూర ఈరోజు చాలా ఉన్నాయండి. ఆకుకూరలు అన్ని కలిపి హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడైతే తోటకూర, పన్నగంటి కూర ఉంది. పన్నగంటి కూర నీళ్ళు ఎక్కువ ఉండే ప్లేస్లో బాగా వస్తుందండి. ఆకు పెద్ద సైజులో వస్తుంది. ఒక్కసారి మన గార్డెన్కి తీసుకొచ్చామంటే ఇది వీటే. మళ్ళా మనం గడ్డిలాగా పీక్కున్నట్లే పీక్కోవాలి. ఇక్కడ కూడా పన్నగంటి కూర ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాం. చుక్కకూర చూడండి, ఏదో బొకేలాగా భలే ఉంది. మనం ఈరోజు చుక్కకూర కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. చూడండి చుక్కకూర ఎంత బాగుందో హార్వెస్ట్ చేశాక. వావ్, చూడండి ఒక బొకేలా ఉంది, బాగుంది కదా చుక్కకూర కూడా ఈరోజు. ఇక్కడ పాలకూర విత్తనాలు కట్టేస్తున్నాండి. ఇది బొకేలా ఉంది ఈరోజు. క్యారెట్ బొకే, పాలకూర బొకే, చుక్కకూర బొకే, అన్ని బొకేలే అయినాయండి ఈరోజు. చుక్కకూర కట్ చేశాక ఇలా ఉంది. ఇలా మొదల్లో కట్ చేసుకుంటే అండి ఇది మళ్ళా 2-3 సార్లకి రీగ్రో అయిపోతుంది. విత్తనాలు కట్టే వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పాలకూర విత్తనాలు కడుతుందండి. నేను ఏ ఆకుకూరైనా విత్తనాలు కడితే మాత్రం వేళ్ళతో సహా తీసేస్తానండి. ఇక్కడ ఒక మస్క్ మిల్లన్ కూడా వస్తేనండి ఇలాగా రాయి పెట్టేసి పెట్టుకున్నానండి. చూసారా, ఇలాగా కింద పెంకు పెట్టుకుంటే కాయ మనకి డ్యామేజ్ అవ్వదండి. మట్లో డైరెక్ట్ ఉందనుకో పురుగులు వస్తాయి. నేల మీద తగిలిందనుకో ఫ్లోర్ కాలి అంతవరకు వాడిపోద్ది. ఇట్లా కింద కొట్టిపోయింది అనుకో ఆ తీగ బరువుకి ఇక్కడ ఉంటుంది చూసారా ఈ మొదలు అనేది ఎండిపోయినట్లు వచ్చి కాయకి సారం లేకుండా చిన్న కాయగానే పాడైపోతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే మనము హార్వెస్ట్లు మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్లాంట్ ఉందండి పాలకూర, ఇక్కడ కూడా ఒక ప్లాంట్ పాలకూర ఉంది. ఇవి 2 హార్వెస్ట్ చేసుకుందాం. ఇంత పాలకూర వచ్చిందండి, చూడండి ఎంత బాగుందో ఈ పాలకూర. ఇంకా తోటకూర, పన్నగంటి కూర కలిపి వచ్చిందండి. ఈరోజు హార్వెస్ట్ వచ్చి టమోటాలు, చిక్కుడుకాయలు, ఫ్లవర్స్, 4 రకాల ఆకుకూరలు, మునక్కాయలు, క్యారెట్లు అండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.